నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని ఈ 6 రాసుల వాళ్లకు ఆ శివయ్య కన్ను పడింది. వీరి జీవితం అనేది ఇప్పుడు అద్భుతంగా మారబోతూ ఉంది. పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రాసులకు ధన ఆదాయంతో తులతూగబోతూ ఉన్నారు. కోటీశ్వరులు అవ్వడానికి వీళ్లకు అనేక అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఇక మీదట అంతా కూడా అద్భుతమైన యోగదాయకమైనటువంటి స్థితిగతులు అనేవే ఉంటాయి. అయితే ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు ఎవరు? ఇంతకీ ఏ రాసుల జీవితంలో అదృష్టం అనేది పట్టబోతూ ఉంది? ఇక వీళ్ళ జీవితంలో ఇప్పటి నుండి కూడా అధికమైన ధన ఆదాయంతో తులతూగబోతూ ఉన్నారు. అయితే ఈ వీడియోలో మనం వాళ్ళు ఎవరో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అదృష్టవంతులు కాబోతూ ఉన్నటువంటి రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి జాతకులకు శివయ్య అనుగ్రహంతో వీరి జీవితం అనేది ఎంతగానో అదృష్టంతో నిండిపోబోతూ ఉంది. ఈ సమయం అనేది వీళ్లకు లాభసాటిగా మారబోతూ ఉంది. మేషరాశి వాళ్లకు ఎంతో శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో పొందుతారు. మీరు ఎంతో భాగ్యవంతంగా ఉండబోతూ ఉన్నారు. మేషరాశి జాతకులకు అద్భుతవంతమైన శుభప్రదంగా ఈ కాలం అనేది మారబోతూ ఉంది. ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఆదాయ వనరులు పెరుగుదల అనేది ఉంటుంది. 4 వైపుల నుండి ధనలాభాలు చోటు చేసుకుంటాయి. మీరు చేస్తున్న పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అనేవి పొందుతారు. అలాగే ప్రమోషన్లు కలుగుతాయి. వేతన వృద్ధి కనబడుతూ ఉంది. వీరికి ఇప్పుడు అత్యంత లాభదాయకంగా మారబోతూ ఉంది. ఈ సమయంలో వ్యవసాయం చేసే వాళ్లకు అనుకూలంగా కనబడుతూ ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారులకు కలిసి వస్తుంది. ఇక కొత్తగా పనులను ప్రారంభించడానికి సరైన సమయం రాబోతూ ఉంది. మేషరాశి వాళ్ళు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి, లేదంటే మీరు చేస్తున్న పనులలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే చాలు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వాళ్లకు శివుడి యొక్క అనుగ్రహం కారణంగా వీరి యొక్క జీవితం అనేది ఇప్పుడు ఎంతో శుభదాయకంగా మారబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్స్ కానీ, బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, గృహం కానీ మీరు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే పై అధికారుల నుండి కూడా మీరు ప్రశంసలు పొందుతారు. ఇక ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారం అనేది ఈ సమయంలో లభిస్తుంది. అదేవిధంగా పై అధికారుల నుండి కూడా వీళ్లకు ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో శాలరీలు పెరుగుతాయి. ఇది వరకు మీకు ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు దూరం అయిపోతాయి. కుటుంబంలో, బంధువులలో, సమాజంలో పేరు ప్రతిష్టలు ఇప్పుడు పెరుగుతాయి. ఇక వ్యాపారులకు వారి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. అలాగే వారి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. అధికమైన లాభాలు పొందుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు మెరుగుపడుతుంది. సింహరాశి వాళ్లకు ఈ సమయంలో అనుకూల శుభ ఫలితాలే పొందుతారు. తరువాతి రాశి కన్యరాశి. కన్యరాశి జాతకులకు ఈ సమయంలో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు 4 వైపుల నుండి ధనలాభాలు పొందుతారు. అలాగే మీరు ఊహించినటువంటి విధంగా మీకు సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా కన్యరాశి వాళ్లకు ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వాళ్లకు ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సాలరీలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యరాశి వాళ్ళు తీర్థయాత్రలు చేసుకోవడానికి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా మారుతుంది. మీకు తీర్థయాత్రల వలన ఎంతగానో కలిసి వచ్చే విధంగా కనిపిస్తూ ఉంది. ఇక ఆర్థిక లాభాలు చేకూరతాయి. కన్యరాశి వాళ్లకు ఇంట్లో, కుటుంబంలో సుఖ సంతోషాలు నిండుతాయి. కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి దూరం అయిపోతాయి. తరువాతి రాశి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఇప్పుడు కాలం అనేది ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. మీ మనోవాంఛలు అన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయి. ఇక అలాగే గతంలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి. వివాదాల నుంచి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఇంట్లో కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది.
మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఇక నిరుద్యోగులకు మీరు కోరుకునే ఉద్యోగాలు అనేవి ఇప్పుడు పొందుతారు. మంచి మంచి సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఇప్పుడు వస్తాయి. ఈ మిథున రాశి వాళ్లకు ఇప్పుడు అనుకూల శుభ ఫలితాలే పొందుతారు. తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఇప్పుడు ఎంతో శుభప్రదంగా కాలం అనేది ఉండబోతూ ఉంది. గతంలో ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. అలాగే ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందుతాయి. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు ఈ సమయంలో పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా మీకు లాభాలు అనేవి పొందుతారు. ఇక ఏమైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని ఎదురు చూస్తున్న వాళ్లకు ఇప్పుడు సమయం అనుకూలంగా మారిందనే చెప్పొచ్చు. ఇక కుంభరాశి వాళ్లకు ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి అనేకమైనటువంటి దారులు మీకు తెరుచుకుంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని కలలుకుంటూ ఉన్నారో వాళ్ళ కల అనేది ఇప్పుడు నెరవేరుతుంది. ఆగిపోయిన తిరిగి రావనుకున్న డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి. దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు వృద్ధి చెందుతుంది. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో మీకు 4 వైపుల నుండి ధనలాభాలు పొందే అవకాశం కనబడుతూ ఉంది. ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఎవరైనా గృహం కానీ, వాహనం కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనాలి అనుకుంటే కనుక మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎన్నో రకాలుగా ధనయోగాలు పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇప్పుడు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షలలో మీకు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. తరువాతి రాశి తులారాశి. తులారాశి వాళ్లకు ఇప్పుడు కాలం అనేది అనుకూలంగా మారుతుంది. ధనలాభం పొందుతారు. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీరు పనులు చేసే కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వ్యాపారం చేసే వాళ్లకు మీ పనుల మీద దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు ధనలాభం కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. ఇక నిరుద్యోగులకు మీరు కోరుకునే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు వస్తాయి. ఇక జీతాలు పెరుగుతాయి. తులారాశి వాళ్లకు డబ్బులు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి. గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. అన్నిటినీ వినియోగించుకొని మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి. ఇక ఈ 6 రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం పరమేశ్వరుడికి నీటితో అభిషేకించండి. శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.